గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు బిజ్ బజ్. ఇవాల్టి బిజ్ బజ్ లో స్టాక్ మార్కెట్లపై సందేహాలు, అలాగే స్టాక్ మార్కెట్స్ లో మీరు పెట్టుబడి పెట్టాలన్నా, ఒకవేళ వాటిపై అవగాహన పెంచుకోవాలన్నా కూడా కొన్ని క్లాసెస్ కూడా నిర్వహిస్తున్నారు. మనతో పాటు ప్రస్తుతానికి సీనియర్ స్టాక్ మార్కెట్స్ కి సంబంధించి అనలిస్ట్ శ్రీరామ్ చంద్రమూర్తి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక స్టాక్ మార్కెట్లపై డైరెక్ట్గా కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఏమిటి డౌన్ ట్రెండ్, ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ మనం డౌన్ ట్రెండ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. స్టాక్ మార్కెట్ల కండిషన్ ఏమిటి అండ్ ఇవాళ ఎలా ఉండబోతున్నాయి? నిన్న ఆల్మోస్ట్ ఆల్ డౌన్ ట్రెండ్ అలాగే గత కొన్ని రోజుల నుంచి కనిపిస్తున్నాయి. ఏమిటి సార్ సిచ్యువేషన్, ఏమనుకోవచ్చు? డౌన్ ట్రెండ్ వీక్నెస్ అయితే కంటిన్యూ అవుతుంది సార్. ఇవాళ కూడా రేంజ్లో ఉంది. 23,450 నిఫ్టీ క్లోజ్ అయింది నిన్న. సో ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ 50 పాయింట్స్ ప్లస్లో ఉంది. సో 23,500 మళ్ళీ సెల్ అండ్ రైజే కంటిన్యూ కనపడుతుంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా వీక్నెస్ ఉంది. 50,200 దగ్గర ఉంది. అలాగే 50,000 బ్రేక్ అయిందంటే మళ్ళీ 49,500 ఆ రేంజ్ దాకా ఉంది. అలాగే ఇప్పుడు ఎఫ్ఐఎస్ కంటిన్యూ సెల్లింగ్ చేస్తున్నారు. సో నవంబర్ డిసెంబర్ జనరల్గా వీక్ సీజను. సో మార్కెట్స్ మళ్ళీ డిసెంబర్ సెకండ్ వీక్ నుంచి పాజిటివ్గా రావచ్చు. ప్రజెంట్ అయితే వీక్నెస్ ఉంది. అయితే పెద్ద వీక్నెస్ హెవీగా ఫాల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి కూడా చిన్న వీక్నెస్ సెల్లింగ్ విత్ మైల్డ్ సపోర్ట్స్ అలా రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 23,500 కట్ అయిందంటే ఇప్పుడు 23,300 స్లోగా అలా వస్తున్నాయి. సో కాషియస్గా సెలెక్టివ్ స్టాక్స్ కొన్నేమో పెరుగుతున్నాయి, కొన్నేమో తగ్గుతున్నాయి, అలా వైస్ వర్సాగా ఉంది. సో బాగా ఫాల్ అయిన ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఏమో సపోర్ట్స్ తీసుకుంటున్నాయి. అలాగే నిన్న ఐటీ స్టాక్స్ అన్నీ మళ్ళీ సెల్ మోడ్కి వచ్చాయి. సో ఐటీ స్టాక్ వీక్నెస్ ఉంది. సో అలాగే బ్యాంకింగ్ స్టాక్స్ సెలెక్టివ్ కొంచెం సపోర్ట్కి వచ్చి, అలాగే ఆటోమొబైల్ కూడా సపోర్ట్స్ అలా ఉన్నాయి. సో అలా ఏమవుతుందంటే మ్యాక్సిమం బాటమ్ అవుట్ అయింది కాబట్టి ఇక్కడ కొంచెం కన్సల్టేషన్ జరుగుతుంది. ఎస్ సార్. అండ్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఏం మాట్లాడుకోవచ్చు సార్? నిఫ్టీ కూడా సెల్ అండ్ ర్యాలీ కింద తీసుకోవచ్చు సార్. 23,500 600 మధ్యలో సెల్ చేసుకోండి. టార్గెట్స్ వచ్చి 23,400 350 ఆ రేంజ్లో ఉంటాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా 53,500 600 ఆ రేంజ్లో సెల్ చేసుకోవాలి. సో 50,000 టార్గెట్స్ చూసుకోవచ్చు. ఎస్ సార్. అండ్ వన్ మోర్ థింగ్, ఎప్పట్లాగే నేను ఒక లిస్ట్ కూడా తీసుకొచ్చాను. మనకి వాట్సాప్ మెసేజ్ల ద్వారా కావచ్చు అండ్ మెయిల్స్ ద్వారా కావచ్చు. అలాగే సార్. చాలా మంది అడుగుతున్నారు. ముందుగా హెచ్డిఎఫ్సి ఏఎంసీ గురించి ఎలా ఉందంటారు సిచ్యువేషన్? తీసుకోవచ్చా ఏంటి? హెచ్డిఎఫ్సి ఏఎంసీ వచ్చి ఇది వీక్నెస్గానే ఉంది సార్. ఇది 4,000 దగ్గర డౌన్ అవుతుంది. సో అంతకుముందు బాగా స్ట్రాంగ్గా ర్యాలీ వచ్చింది. హెచ్డిఎఫ్సి మార్కెట్లో బాగా పార్టిసిపేట్ చేసింది సార్. మళ్ళీ ఇప్పుడు వీక్నెస్ అయితే స్టార్ట్ అయింది దీనికి కూడా. సో కాబట్టి ఏఎంసీ కూడా వీక్నెస్ ఉంది. ఇది సెల్ అండ్ ర్యాలీ కింద తీసుకోవాలి. ప్రజెంట్ 4,200 దగ్గర సపోర్ట్ తీసుకుంది. వీక్లీ చార్ట్ ఇంకా వీక్నెస్ ఉంది. సో 4,000 ఆ రేంజ్ కూడా రావచ్చు. సార్. సార్ సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి అంటే సాఫ్ట్వేర్ షేర్స్ చూస్తే కనుక టీసీఎస్ కానీ మనకి ఇన్ఫోసిస్ కానీ ఎట్లా అనిపిస్తున్నాయి అంటారు? తీసుకోవచ్చా? సిచ్యువేషన్ ఎలా ఉంది? టీసీఎస్ కూడా నిన్న ఫాలో అయింది సార్. ఇది మేజర్ క్రూషియల్ సపోర్ట్ 4,000 కట్ అయింది. ఇప్పుడు 3,000 వీక్నెస్కి వచ్చింది. సో మేజర్ అంతకుముందాగా 4,000 బాగా సపోర్ట్ ఉంది. 4,600 పీక్ హై. ఇప్పుడు లాస్ట్ టైం వచ్చి 3,950 సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది. ఇప్పుడు అది కూడా వీక్నెస్ ఉంది. ఎస్ సార్. సో నిన్న బాగా ఫాలో అయినాయి సార్ ఈ ఐటీ కంపెనీలు అన్నీ కూడా. సో ఇప్పుడు 3,900 ఆ రేంజ్లో సపోర్ట్ తీసుకుంటుంది. అంటే సెల్ అండ్ ర్యాలీలోనే ఉంది ఈ టీసీఎస్ కూడా. అలాగే ఇన్ఫోసిస్ తీసుకున్న ఇన్ఫీ కూడా అంతకుముందు 1870 దాకా వెళ్ళింది. మళ్ళీ అక్కడి నుంచి ఇప్పుడు 1811 నిన్న బాగా ఫాలో అయింది. సో లాస్ట్ టైం లో లెవెల్ వచ్చి 1730 4/11/2024 నాడు. అక్కడ దాకా కూడా మళ్ళీ వచ్చేటట్టు ఉంది. సో 1,700 మళ్ళీ టార్గెట్ మీద సెల్ అండ్ ర్యాలీ కింద చేసుకోవచ్చు. వీక్నెస్ ఉంది దీనిలో. ఓకే సార్. అండ్ సార్ గోద్రేజ్ ప్రాపర్టీ వచ్చి ఇది కూడా ఇది బాగా ఫాలో ఇక్కడ సపోర్ట్ తీసుకుంది సార్. ఇది 3,400 ఆ రేంజ్ పీక్ హై ఉంది. అక్కడి నుంచి ఇప్పుడు 2,600 అంటే దాదాపు 800 పాయింట్స్ డౌన్ అయ్యాక ఇక్కడ కొంచెం సపోర్ట్స్ తీసుకుంది. ఇది కూడా ఒక 200 పాయింట్స్ ఛాన్స్ ఉంది. 2,750 ఆ రేంజ్ వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2,750 ఒక 100 పాయింట్స్ ఇక్కడ బయింగ్ చేసుకోవచ్చు. షూర్ సార్. సార్ మన కాలర్స్ కూడా లైన్లో ఉన్నారు. ప్రస్తుతం బీరప్ప కర్నూలు నుంచి. హలో, నమస్కారం అండి. నమస్తే. నమస్తే సార్, చెప్పండి సార్.
నా దగ్గర కెనరా బ్యాంక్, హిందూ కాపర్ రెండు స్టాక్స్ ఉన్నాయి సార్. బాగా 50 ఫాల్ లో ఉన్నాను. ఈ లెవెల్లో పై చేయొచ్చా సార్ గారు అడ్వైజ్? కెనరా బ్యాంక్ అయితే ఇప్పుడు 98 అలా ఉంది. ఏ రేంజ్లో కొన్నారు సార్? సార్ నేను 116లో కొన్నాను. 116లో కొన్నారు, బై చేయొచ్చా? కెనరా బ్యాంక్ అయితే చేయొచ్చు అండి, బాగానే ఉంది. ఇక్కడ అంతకుముందు వచ్చి హై రేంజ్ 127 దాకా వెళ్ళింది. ఇప్పుడు లాస్ట్ లో సపోర్ట్ వచ్చి 93 ఆ రేంజ్లో సపోర్ట్ తీసుకుంటుంది. సో వీక్లీ చార్ట్ కూడా కొంచెం కన్సల్టేషన్ అవుతుంది పాజిటివ్గా, ఇక్కడ బై చేసుకోవచ్చు. అలాగే హిందుస్థాన్ జింక్ అడిగారు. అవును సార్. ఇదే రేంజ్లో కొన్నారు సార్? కట్ అయింది. ఇది హిందుస్థాన్ జింక్ వచ్చి ఇప్పుడు 700 నుంచి ఇప్పుడు 500 దాకా వచ్చింది సార్. షూర్ సార్. ఇది అంతకుముందు లో లెవెల్ తీసుకుంటే 260 ఉంది, 28, 324 నాడు 260 నుంచి 700 దాకా వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడ చాలా రోజుల నుంచి కూడా ఈ 480 దగ్గర మంచి సపోర్ట్ తీసుకుంటుంది. ఇది 23.8 24 నుంచి, అంటే లాస్ట్ 3 months నుంచి ఇక్కడ 480 ఆ రేంజ్లో మంచి సపోర్ట్ తీసుకుంటుంది. వీక్లీ చార్ట్ కూడా కన్సల్టేషన్ చూపిస్తుంది, కాబట్టి ఇక్కడ మళ్ళీ బై చేసుకోవచ్చు. రెండు పాజిటివ్గా ఉన్నాయి, యాడ్ చేసుకోవచ్చు అండి. ఎస్ సార్. అండ్ సార్, ముఖ్యంగా మనం మాట్లాడుకోదలిస్తే ఫార్మా రంగానికి సంబంధించిన షేర్స్ పరిస్థితి ఎలా ఉందంటారు? అండ్ వన్ మోర్ థింగ్, నా దగ్గర ఉన్నటువంటి కంపెనీ కూడా డివిస్ ల్యాబ్స్ అండి. దానికి సంబంధించి చాలా మంది డౌట్స్ అడుగుతూ ఉన్నారు. అలాగే సార్. డివిస్ ల్యాబ్స్ అంటే చాలా పాపులర్. అవునండి, డివిస్ మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, వన్ ఆఫ్ ద లీడింగ్ ఫార్మాసిటికల్. అది అంతకు ముందు చాలా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇది లాస్ట్ ఇయర్ చూసుకుంటే 28/3/2024 నాడు 3400, అక్కడి నుంచి ఇప్పుడు డబుల్ అయిపోయింది, 6200 ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది. సో అలాంటిది ఏంటంటే అంత ర్యాలీ వచ్చింది కాబట్టి ఇప్పుడు కొంచెం కరెక్షన్ మోడ్ వస్తుంది. ఇప్పుడు 5060 అలా ఉంది. ఇది ఇంకొంచెం వీక్నెస్ అయితే కనపడుతుంది చార్ట్లో, వీక్లీ చార్ట్ వీక్నెస్ వచ్చింది కాబట్టి ఇది ఇంకొక 200-300 పాయింట్స్ 5500 ఆ రేంజ్ వరకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో వీక్నెస్ అయితే ఉంది మార్కెట్లో. సార్, ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సంగతి చూస్తే బజాజ్ ఫైనాన్స్ కానీ, అండ్ వన్ మోర్ థింగ్ శ్రీరామ్ ఫైనాన్స్ కూడా కొంచెం వేగంగానే వెళ్తున్నట్టుంది. శ్రీరామ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది శ్రీరామ్ ఫైనాన్స్ వచ్చి ప్రెజెంట్ రేట్ వచ్చి 2840. ఇది అంతకుముందు ఇది కూడా పీక్స్ తీసుకుంటే 3600, అంటే దాదాపు 1000 పాయింట్స్ ఫాల్ అయిందండి ఈ మార్కెట్లో. సో 3500 నుంచి ఇప్పుడు 2600 లాస్ట్. ఇంకా ఇక్కడ ఏంటంటే కొంచెం డే చార్ట్లో సపోర్ట్ ఉంది. సో టెక్నికల్గా డే చార్ట్ కొంచెం సపోర్ట్ ఉంటే ఒక 100-150 పాయింట్స్ పుల్ బ్యాక్ రావచ్చు. సో ఈ ప్రెజెంట్ అయితే పాజిటివ్ ఉంది డే చార్ట్లో. అంటే వీక్లీ చార్ట్ తీసుకుంటే కొంచెం నెగిటివ్గానే ఉంది. ఇక్కడ సపోర్ట్ అండ్ మేజర్ సపోర్ట్స్ దగ్గర ఆగింది. ఒకసారి ఇది బ్రేక్ అయిందంటే మళ్ళీ 2500-600 వరకు ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సార్, టైటాన్కి సంబంధించి మాట్లాడుకోవచ్చు, ఎలా ఉన్నాయంటారు సిచ్యువేషన్స్? టైటాన్ వచ్చి ఇది టైటాన్ ప్రెజెంట్ రేట్ వచ్చి ఇది 3170 అలా ఉంది. ఇది కూడా 3800-900 నుంచి ఫాల్ అయింది సార్. సో అంతకుముందు హై రేంజ్ తీసుకుంటే 3900. ఇది లాస్ట్ టైం మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ 3100 దగ్గర బాగా సపోర్ట్ తీసుకుంది సార్. సో ఇది లాస్ట్ టైం 12/7/24 ఆ రేంజ్లో మేజర్ సపోర్ట్స్ తీసుకుంది. 12/7/2024 ఒకసారి, మళ్ళీ అంతకుముందు కూడా 31/5/24 ఆ టైంలో కూడా 31 ఇది మేజర్ సపోర్ట్. ఇది బ్రేక్ అయిందంటే ఇంకా వీక్నెస్ ఉంటుంది కాబట్టి మేజర్ ఛాన్సెస్ ఇక్కడ సపోర్ట్స్ తీసుకుంటున్నాయి. సో ఇక్కడ మన ఇన్వెస్ట్మెంట్కి ట్రై చేసుకోవచ్చు. డెఫినెట్లీ సార్. అండ్ డిమార్ట్ చాలా, అవునండి, డిమార్ట్ వేగంగా విస్తరిస్తూ వెళ్తున్నటువంటి డిమార్ట్ కూడా బాగా ర్యాలీలో బాగా పార్టిసిపేట్ చేస్తుంది సార్. అలాగే పాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తుంది. అవునండి. ఇది ఇప్పుడు ప్రెజెంట్ 3790 ఆ రేంజ్లో ఉంది. ఇది 5500 దాకా వెళ్ళింది. 3790 ఇది సజెస్టబుల్ స్టాకే అంటారు డెఫినెట్లీ. అంటే ఇవన్నీ కూడా ప్రెజెంట్ వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి సార్. ఇప్పుడు కొనమని నేను చెప్పట్లేదు కానీ, సో మనం ఇప్పుడు మార్కెట్స్ ఎప్పుడైతే యూటర్న్ తిరిగి పాజిటివ్కి వస్తున్నాయో అప్పుడు ఇవన్నీ బై చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు నేను చేసుకుంటాను అంటే ఒక 20%-30% ఇన్వెస్ట్ చేసుకోండి. అందుకని టోటల్ అమౌంట్స్ ఇవాళ కొనేద్దు, ఎందుకంటే వీక్నెస్ ఉంది ఇప్పుడు, ఇంకా ఇది కంటిన్యూ అవుద్ది డిసెంబర్ వరకు కూడా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ కంపెనీలన్నీ స్ట్రాంగ్, ఆల్రెడీ ప్రూవ్డ్, అంతే కదా సార్. సో ర్యాలీ వచ్చిందంటే మాత్రం ఆగవు. అవును. కాకపోతే ర్యాలీ వచ్చేదాకా మనం కొంచెం వెయిట్ చేసి చిన్నగా కొనుక్కుంటే
మనకి ఇక్కడ ఆగుతుంది. ఇప్పుడు డిమార్ట్ ఉంది 5500 నుంచి ఇప్పుడు 3800. సో వీక్లీ చార్ట్ ఇక్కడ కన్సల్టేషన్ లాస్ట్ 1 మంత్ నుంచి ఈ రేట్లో కన్సల్టేషన్ చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ 30% 40% మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ రిలయన్స్ గురించి ఏం మాట్లాడుకోవచ్చు సార్? రిలయన్స్ పవర్ కావచ్చు, చాలా ఉన్నాయి కదా వీళ్ళవి. అవునండి, రిలయన్స్ వచ్చి ఇప్పుడు 1260 అలా ఉంది సార్. ఇది కూడా బాగా ఫాల్ అయింది. ఇప్పుడు 1600 నుంచి ఫాల్ అయింది, మళ్ళీ బోనస్ ఇచ్చారు. సో ఇవన్నీ ఉంది. ఇక్కడ ఏంటంటే కొంచెం కన్సల్టేషన్ అవ్వచ్చు. సో మేజర్ ఫాల్ అయితే ఎక్కడి నుంచి రాదు, ఇంకో 100 పాయింట్స్ అటు ఇటుగా ఛాన్స్ ఉంది తప్ప విపరీతం ఫాల్ అవుతుంది. ఇప్పుడు 1260 నుంచి 1200 ఆ మధ్యలో ఛాన్స్ ఉంది. సార్ గుజరాత్ నుంచి మనకు ఒక కాలర్ రాజలింగం గారు లైన్లో ఉన్నారు. హలో హలో సార్ నమస్తే అండి, చెప్పండి సార్. రాజలింగం గారు. అలాగే వెబ్సోల్ ఎనర్జీ దాని గురించి చెప్పండి. ఏ కంపెనీ సార్? వెబ్సోల్ ఎనర్జీ గురించి. ఓకే రెడ్ బుల్ ఎనర్జీ. రెడ్ బుల్ వెబ్సోల్ WEBSOL. ఒకసారి స్పెల్ చేయండి సార్. ఎల్ఈడి వెబ్సోల్ సార్, వెబ్సోల్ WEBSOL. మరి చెప్పండి, మరొకసారి చెప్పండి సార్. WEBSOL ఎనర్జీ. వెల్స్పన్ ఎనర్జీ. ఓకే. 1 సెకండ్ సార్, 1 సెకండ్. ఇది కూడా కొంచెం కన్సల్టేషన్ అవుతుంది సార్. కాకపోతే ఏంటంటే ర్యాలీ వచ్చినప్పుడు ఎంటర్ అవ్వండి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే కన్సల్టేషన్ డౌన్ ట్రెండ్ ఉంది. కొంచెం ఇప్పుడేమి ఎగ్జిట్ అవ్వకల్లా ఎంట్రీ కూడా అవ్వక్కర్లేదు. కొంచెం వెయిట్ చేయండి. ఒక 5% డౌన్ ఉన్నప్పుడు మళ్ళీ ఎంటర్ అవ్వండి. సో బాగానే ఉంటుంది మీకు ఇది. ఎస్ సార్. అండ్ సార్ ముఖ్యంగా అపోలో హాస్పిటల్స్ గురించి ఏం మాట్లాడుకోవచ్చు? వైద్య రంగంలో కొంచెం తిరుగులేని సంస్థగా కూడా ఉంది, అప్పటి నుంచి ఉన్న సంస్థ. అవునండి, అపోలో తీసుకోవచ్చు అంటారా? ఇవి ఎట్లా పొజిషన్? అపోలో కూడా యాక్చువల్గా ఏంటంటే రిజల్ట్స్ బాగా వచ్చాయి సార్ అపోలోకి. సో ఇప్పుడు ఇది రిజల్ట్స్ వచ్చినప్పుడు 7500 దాకా వెళ్ళింది. ఇప్పుడు 6700 ఆ రేంజ్లో ఉంది సార్. లాస్ట్ టైము 31/5/2024 నాడు 5800 ఉంది. సో ఇదేంటంటే బై అండ్ డిప్స్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అంటే మనకి ఇది కూడా అంతే. నేను చెప్పే ఈ కంపెనీలన్నీ మీరేంటంటే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. ఇవన్నీ రిజల్ట్స్ బాగున్నాయి, మార్కెట్ కనుక సపోర్ట్ ఉందంటే ఇవి బాగా పైకి వెళ్తాయి. కాబట్టి ఒక 20% 30% వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటానంటే ఇన్వెస్ట్ చేసుకోండి. ఇప్పుడు 6400 ఉంది, మళ్ళీ ఇది 6500 నుంచి 300 వరకు ఛాన్సెస్ కనపడుతుంది. ప్రజెంట్ అయితే వీక్నెస్ ఉంది, బట్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో మనం ఒక ఐడియా పెట్టుకోవచ్చు. సార్ సిమెంట్ కంపెనీస్ విషయానికి వస్తే ఏసీసీ ఒకటి అండ్ అంబుజా ఒకటి. ఫస్ట్ ఏసీసీ గురించి ఏం చెప్పాలి? అలాగే ఏసీసీ కూడా ఇదేంటంటే 2800 నుంచి ఇప్పుడు 2200 వరకు ఉంది. ఇది బాగా సపోర్ట్ అవుతుంది సార్. విపరీతం ఫాల్ అయితే అవ్వట్లేదు కానీ డిఫెన్స్ అవుతుంది. సో అంతకుముందు లో లెవెల్ ఇది 1800 అనమాట. సో 24/11/2023 నాడు. ఇప్పుడు ఇక 2200 ఆ రేంజ్లో మేజర్గా కన్సల్టేట్ అవుతుంది. సో ఇక్కడ సస్టైన్ అవ్వచ్చు. అలాగే అంబుజా తీసుకుంటే అంబుజా సిమెంట్ ప్రెసెంట్ రేట్ వచ్చి 550 అలా ఉంది. ఇది హైయెస్ట్ లెవెల్ వచ్చి 700. ఇది కూడా ఇప్పుడు వీక్లీ చార్ట్ ఇక్కడ కన్సల్టేషన్ అవుతుందండి. సో అంతకుముందు లో లెవెల్ వచ్చి 400. సో ఈ 400 గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు 500 550 ఆ రేంజ్లో ఉంది. ఇక్కడ వీక్లీ చార్ట్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ కన్సల్టేషన్ ఉంది, పాజిటివ్గా ఉంది ఇది. అండ్ సార్ ఎంసీఎక్స్ గురించి ఏం చెప్పుకోవచ్చు? ఎంసీఎక్స్ మనకి మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ సార్. ఇది అందరికీ బాగా తెలిసిందే. సో ఎంసీఎక్స్ కంటిన్యూగా గ్రో అవుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఇది 6000 కట్ అయింది, 5900 ఆ రేంజ్లో ఉంది. సో ఇది కూడా ప్రజెంట్ ఇది వీక్నెస్ ఉంది కానీ బట్ ఇది కూడా ఒక మనం మంచి లుక్ వేయచ్చు. ఇది లాస్ట్ టైం 3500 లో లెవెల్ వచ్చింది. ఇది 6 months బ్యాక్ 7/6/2024లో. అక్కడి నుంచి దాదాపు 6800 దాకా వెళ్ళింది. ఇప్పుడు ఏంటంటే మంచి పాలు వస్తుంది. 5400 ఆ రేంజ్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు డౌన్. అక్కడి నుంచి మనం బయింగ్ చేసుకోవచ్చు. షూర్ సార్. సార్ మహాలక్ష్మి గారు అనకాపల్లి నుంచి లైన్లో ఉన్నారు. హలో మేడం చెప్పండి. సార్ జిఏ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ ఎలా ఉంది సార్? ఏ కంపెనీ అండి? ఏదండి? జిఏ ఎంటర్టైన్మెంట్. జీ ఆల్రెడీ హోల్డ్ చేసా ఉన్నాయండి, తీసుకున్నారా? తీసుకున్నాను సార్. ఓకే అండి, ఓకే 1 సెకండ్. జీ వచ్చి ఇప్పుడు 115 అలా ఉంది కదా మేడం. ఇప్పుడు ఇది కూడా బాగా ఇక్కడ వీక్లీ చార్ట్ ఇక్కడ మ్యాక్సిమం సపోర్ట్స్కి వచ్చింది. అంతకుముందు ఇది 300 నుంచి ఫాల్ అయింది. 300 లాస్ట్ టైము
29/12/2023 నాడు 300, అక్కడి నుంచి ఇప్పుడు 100 అలా వచ్చింది. సో ఇక్కడ మేజర్గా సపోర్ట్లోనే ఉందండి. హోల్డ్ చేసుకోండి లేదా రీఇన్వెస్ట్ చేస్తానే చేసుకోవచ్చు. బట్ ఫండమెంటల్గా కూడా చూసుకోవాలి, ఇది టెక్నికల్ ఒకటే కాదు. ఓకే, ఫండమెంటల్ ఒకసారి బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ చూసుకొని లాస్ట్ 2 years 3 years ప్రాఫిట్స్లో ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎందుకంటే మీడియా బాగా కాంపిటీషన్లో ఉంది. సో అదొకటి ఒకసారి కన్సిడర్ చేయండి. టెక్నికల్గా అయితే ఓకే బాగానే ఉంది ఎంట్రీకి, దీంతో ఫండమెంటల్గా కూడా మనం చూసుకోవాలి. షూర్ సార్. అండ్ బిఎస్ఎన్ఎల్ ఒక తిరుగులేని శక్తిగా ఎదుగుతూ వస్తుంది. ఐ థింక్ అంటే మేము చూస్తున్న న్యూస్లో కానీ మేము ప్రజెంట్ చేస్తున్న వార్తల్లో కానీ చాలా నెంబర్ 1గా ఫ్యూచర్లో చాలా బాగా మారేలా కూడా కనిపిస్తుంది. అవునండి. మరి ఇటువంటి దశలో ఎయిర్టెల్ సిచ్యువేషన్ ఏమనుకోవచ్చు? ఎందుకంటే దానికి పోటీ ఇస్తూ దీనికి పోటీ ఇస్తూ వాళ్ళు ఎదుగుతున్న దశలో భారతీయ ఎయిర్టెల్ గురించి మనం మాట్లాడుకోదలిస్తే కనుక ఎట్లా ఉండొచ్చు? భారతీయ ఎయిర్టెల్ కూడా ఇది యాక్చువల్గా సూపర్ కంపెనీ అనండి. ఇది 1760 నుంచి ఇప్పుడు 1530 ఉంది. అయితే మార్కెట్ ఫాల్ వల్ల ఇది ఫాల్ అవుతుంది. అంతకుముందు కంటిన్యూగా అప్ ట్రెండ్లో ఉంది ఇది. సో ప్రజెంట్ ఇది వీక్నెస్సే ఉంది, బట్ డ్యూ టు మార్కెట్ ఫ్లక్చుయేషన్ వల్ల వీక్నెస్ ఉంది. సో ఇదైతే మేజర్ సపోర్ట్స్లో ఉంది 1500, అక్కడ నుంచి బ్రేక్ అయినా 1400 మేజర్ సపోర్ట్, పాజిటివ్ ఆ రేంజ్లో తీసుకోవచ్చు. ఓకే సార్. అండ్ సార్ మరో సాంప్రదాయక కంపెనీ అంటే ఇది అశోక్ లేలాండ్ ఏం మాట్లాడుకోవచ్చు? ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ, స్ట్రాంగ్ బేస్ ఉన్న కంపెనీ. ఇది అంతకుముందు 260 270 దాకా వెళ్ళిందండి. ఇప్పుడు లోయెస్ట్లో 200 దగ్గర ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సో వీక్లీ చార్ట్ అయితే పాజిటివ్గానే ఉంది. సో 200 ఆ రేంజ్లో మళ్ళీ 210, ఇప్పుడు 218 ఉంది. 210 ఆ రేంజ్లో మళ్ళీ బయింగ్ చేసుకోవచ్చు. ఓకే సార్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బిడిఎల్ కానీ బిఈఎల్ కానీ అంటే ఇవి కూడా ప్రభుత్వ రంగ సంస్థలకి సంబంధించినవి, ఎట్లా చూడొచ్చు వీటిని? అంటే బిడిఎల్ అయితే యాక్చువల్గా ఇది 1700 1800 నుంచే ఫాల్ అయిందండి. ఇప్పుడు 900 930 అలా వచ్చింది. స్టిల్ ఇంకా వీక్నెస్ ఉంది. సో ప్రజెంట్ ఇంకా వీక్నెస్గానే ఉంది. ఇంకా సార్ 900 ఆ రేంజ్లో సపోర్ట్ రావచ్చు. లాస్ట్ టైము 850 ఆ రేంజ్లో సపోర్ట్ తీసుకుంది. సార్. సో అయితే ఫండమెంటల్గా వీటిలో అవునండి, వీటిలో ఏంటంటే ఫండమెంటల్గా కంపెనీస్ పాజిటివ్గానే ఉన్నాయి. రిజల్ట్స్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగానే ఇచ్చి ఈసారి సార్. కాబట్టి ఓన్లీ టెక్నికల్గా ఫాలో అవుతుంది తప్ప మార్కెట్ కరెక్షన్ వల్ల కరెక్షన్ అవుతుంది. బిఈఎల్ సార్, బిఈఎల్ కూడా మంచి పాజిటివ్ రిజల్ట్సే పోస్ట్ చేసే. అయితే ఇది కూడా 336 హై, ఇప్పుడు 278 అలా ఉంది. ఇక్కడ దాదాపు ఒక 3-4 months నుంచి ఇక్కడే కన్సల్టేట్ అవుతుంది. సో కాబట్టి ఇది ఇక్కడ బాగా సపోర్ట్ ఉంది. 250 ఆ రేంజ్లో 270 ఆ రేంజ్లో సపోర్ట్ ఉంది. కాబట్టి ఇక్కడ పెద్దగా ఇది కరెక్షన్ అవ్వలేదు, ఎందుకంటే రిజల్ట్స్ చాలా బాగా వచ్చాయి. సో అది కూడా. అండ్ సార్ గానుగపాటి ట్రేడింగ్ అకాడమీకి సంబంధించి క్లాసెస్ అవి స్టార్ట్ చేశారు. అండ్ అంటే జనరల్గా ఎవరైనా 2-3 నెలలు కోర్సెస్ చెప్తూ ఉంటారు. మీరు అలా చెప్తూ కూడా షార్ట్ టర్మ్ లో కొన్ని ఇమ్మీడియట్ కోర్సులు ప్రవేశపెట్టారు. ఎందుకంటే వాటికి స్పందన కూడా బాగా వస్తుంది. మనకి మెసేజ్లో కావచ్చు, మెయిల్స్లో కావచ్చు, బాగా స్పందిస్తున్నారు జనాలు. అంటే ఏమనిపిస్తుంది సార్, ఎట్లా ఉన్నాయి క్లాసెస్, ఏంటి వాటి సిచ్యువేషన్? ఏంటంటే ఇప్పుడున్న సినారియోకి ఏంటంటే ఆప్షన్స్ ఒక పక్క మనం పోర్ట్ఫోలియో ఫాలో అవ్వకుండా హెడ్జింగ్ చేసుకోవటం కానీ, సో కొంత తక్కువ అమౌంట్తో ఆప్షన్స్ షూర్ షార్ట్గా ట్రేడ్ చేసుకోవటం ఇండెక్స్ మీద చేసుకోవచ్చు ఈ టైంలో. ఎందుకంటే మార్కెట్స్ ఇప్పుడు ఫాలో అవుతున్నాయి. సో హెవీగా ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి. ఈ టైంలో మనం ఏంటంటే వాటిని ఎటు కదిలించలేము. కాబట్టి ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే తెలియక ఆప్షన్స్ చేసి లాస్ అవుతున్నారు. మేము ఏంటంటే ఆప్షన్స్ మీద ఒక అవగాహన ఇచ్చి ఒక 1 month మీకు ట్రైనింగ్, అదే 1 month ఒక 2 hours ట్రైనింగ్ 3 hours ఇచ్చి 1 month మీ అడ్వైజరీ కూడా ఇవ్వడం ద్వారా మీకు ఎలా చేసుకోవాలని గైడెన్స్ ఇస్తాం. సో దీనివల్ల మీకు చాలా బెనిఫిట్ ఉంది. ఇది కోర్స్ ఫీజు లేకపోతే ఇదంతా కలిపి ఓన్లీ 3000 తీసుకుంటున్నాం 1 month మీకు అడ్వైజరీ ప్లస్ ఇది ఎడ్యుకేషన్. సో కాబట్టి ఇది మీకు సూటబుల్ అవుతుంది ఈ టైంలో. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్స్ ఫాలో అవుతున్నాయి, ఆ టైంలో బయింగ్ చేయలేము. సో అలాంటి టైంలో ఏదన్నా మనం ఇప్పుడు రోజుకి ఒక 2-3 వేలు అలా మనం ఎక్స్పెక్ట్ చేసిన ప్లస్ ఆర్ మైనస్లో తీసుకున్నా ఇలాంటివి తక్కువ ఇన్వెస్ట్మెంట్లో మనకి ఛాన్సెస్ ఉంటాయి. అవును సార్. సో ఇది ఒక అడ్వాంటేజ్. అండ్ వాట్ అబౌట్ రెగ్యులర్ క్లాసెస్ సార్, ఎలా ఉంది స్పందన? రెగ్యులర్ క్లాసెస్ ఏంటంటే సార్ ఇప్పుడు ఎప్పుడైతే మార్కెట్స్ ర్యాలీ వచ్చిందో అందరం కూడా ఏమనుకుంటాం సంపాదిస్తాం, మనం ఏది బై చేసినా బాగానే ఉంటుంది. కానీ మార్కెట్స్ ఫాలో అవుతున్నప్పుడే రియల్గా నాలెడ్జ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది అవసరం అవుతుంది.
సో దీనికి మేమేం చేస్తున్నామంటే ఇప్పటికైనా మీరు అందరూ రియలైజ్ అయితే వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈ మార్కెట్లో డబ్బులు ఉన్నాయి, ట్రెండ్ని అర్థం చేసుకోవడానికి మనకి నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్ కావాలంటే మనం ఏదైనా టీచర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. సో మీకు ఏంటంటే ఇన్ హౌస్ కూడా మేము ఒకటి పెట్టామన్నమాట. మార్నింగ్ 10 to 5 మా దగ్గరే ఉంచి 2 months మిమ్మల్ని థియరీ చెప్పి అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్స్ లైవ్. రెండోది చాలా కీలకం, ప్రాక్టికల్స్ చాలా కీలకం సార్. అలా మేము కోచింగ్ సెంటర్ లాగా ఇప్పుడు అకాడమీ స్టార్ట్ చేసాం. ఆన్లైన్ ఉంది, అలాగే ఆఫ్లైన్లో డైరెక్ట్గా 10 to 5 మీరు ఇన్హౌస్ ఆఫీస్లో వర్క్ చేయటం ద్వారా మీరు ప్రాక్టికల్ ఓరియంటెడ్గా థియరీ ప్లస్ ప్రాక్టీస్ మీకు చెప్పడం ద్వారా ఏంటంటే మీరు ఇంకా ప్రొఫెషనల్స్ ఫాస్ట్గా అయిపోతారు. సో ఎవరైతే ఫ్రీ టైం ఉందో, లేకపోతే ఎవరైతే జాబ్స్ లేకుండా ఎంప్లాయీస్ ఆల్రెడీ హౌసింగ్ వైఫ్స్ కానీ, లేకపోతే రిటైర్డ్ పర్సన్స్, మీరందరూ ఏంటంటే మార్కెట్ని మనం ఒక ప్రొఫెషనల్స్ దగ్గర వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో మనం డెవలప్ అవటం అనేది రియల్గా ఇట్ ఈస్ ఏ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. సార్ డెఫినెట్లీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏమిటంటే ఇవాళ రేపు మొత్తం అంతా ఆన్లైన్ అయిపోయింది, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు. మరి ఆన్లైన్ కి స్పందన ఎలా వస్తాం సార్? ఎందుకంటే జిల్లాల నుంచి కూడా చాలా డౌట్లతో మనకి కాల్స్ వస్తున్నాయి, స్టేట్లు కూడా ఆన్లైన్ ఇట్ సక్సెస్ఫుల్ సార్. ఎందుకంటే టెక్నాలజీ వాళ్ళు బాగా పెరిగింది. ఆన్లైన్ వచ్చి 9 to 10 మేము ఫ్రెష్ బ్యాచ్ నిన్నే స్టార్ట్ చేసాం. సో 9 to 10 ఆన్లైన్ ఉంది. చక్కగా మీకు 2 months చెప్తాం. మీకు ఈక్విటీస్, ఫీచర్స్, ఆప్షన్స్, అలాగే టోటల్ టెక్నికల్ అనాలిసిస్లో ఒక 7 ఇండికేటర్స్ ఉన్నాయి. అలాగే ఫండమెంటల్ అనాలిసిస్ ఉంటుంది. అలాగే MCX మళ్ళీ గోల్డ్, సిల్వర్, ఎందుకంటే అవి బాగా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఈ మధ్య హాట్ టాపిక్ వాటిలో ట్రేడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్స్ ఎలా చేయాలి ఏంటి, తర్వాత బాండ్ మార్కెట్ ఏంటి, ETF మార్కెట్ ఏంటి. సో మీకు ఆల్ అసెట్ క్లాసెస్ చెప్తాం. ఇంకా మేము చెప్పినంత కాంప్రహెన్సివ్గా విస్తారంగా ఎవరు చెప్పరు మీకు. ఆ తర్వాత ప్రాక్టికల్స్ ఎవ్రీ వీక్ ఫ్రైడే మీకు ఎవ్రీ వీక్ 2 hours లైవ్లో ప్రాక్టీస్ చేపిస్తాం, కోచింగ్ ఇస్తాం. వెరీ నైస్ సార్, సూపర్ సార్. సార్ అండ్ మీరు చెప్తే నాకు గుర్తొచ్చింది, గోల్డ్ అండ్ సిల్వర్ గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలంటే చాలా వార్తలు వస్తున్నాయి, చాలా స్పెక్యులేషన్స్ జరుగుతున్నాయి బయట. విపరీతంగా పడిపోతుంది, విపరీతంగా తగ్గిపోతాయని. ఈజ్ ఇట్ ట్రూ సార్? అంటే మీరు ఒక సీనియర్ అనలిస్ట్గా మీ స్పందన ఏమిటి అసలు? ఇక్కడ సస్టైన్ అవుతాను సార్. యాక్చువల్గా అది మనం లాస్ట్ టైం పెరిగినప్పుడే అనుకున్నాం ఇది ఒరిజినల్ కాదు, బారోడ్ అనుకున్నాం. సిల్వర్ రేట్ ఏంటంటే 80-90 మధ్యలో నార్మల్ రేటు 1 lakh నుంచి దిగింది ఆల్రెడీ. ఇప్పుడు అలాగే గోల్డ్ రేట్ ఏంటంటే ఇప్పుడు 73 నుంచి 72 నుంచి 75-77 నార్మల్ రేట్ అయిపోయింది. సో ఆ రేంజ్కి ఇంకా అదే రేంజ్ 88 వరకు వెళ్ళిపోయింది సార్. అక్కడ నుంచి ఇప్పుడు దాదాపు ఒక 5,000 points తగ్గింది. సో ఇప్పుడు 75,000 ప్రజెంట్ ఉంది. సో అక్కడ కన్సల్టేట్ అవుతుంది 2,000 ± కింద సార్. సో అంటే మరీ 65-55 వచ్చే అవకాశాలు లేవు. అదేలేండి, మహిళలు కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. అంటే అది మీరు అన్నట్టు 55 రావాలంటే మన శాలరీలు 50% తగ్గాలి. ఎస్ సార్. అండ్ సార్ ఈ బాండ్స్ రూపంలో కొనుక్కునే వాళ్ళకి ఏమైనా సజెషన్ ఇస్తారా? అంటే ఈ సావరిన్ బాండ్స్. అవునండి, సావరిన్ బాండ్స్ కానీ గోల్డ్ సావరిన్ బాండ్స్ ఉన్నాయి. అలాగే ఇది రైట్ టైం అంటారా, తీసుకోవచ్చా? డెఫినెట్గా సార్, ఇది రైట్ టైమే. గోల్డ్ సావరిన్ బాండ్స్కి ఇంట్రెస్ట్ ఫ్రీ ఉంది, ట్యాక్స్ ఫ్రీ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే ఏంటంటే ఒక 3 years లాక్ ఇన్ ఉంటుంది. సో ఆ లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది మనకి. అదొక్కటి కొంచెం తట్టుకుని ముందుకు వెళ్తే పర్వాలేదు, అది బెటర్ సార్. మీకు లాక్ ఇన్ ఏంటంటే మనం ఒక టార్గెట్ ఇన్వెస్ట్మెంట్గా చూసుకుంటే మంచి వాళ్ళు ముందే ఇంత రిటర్న్స్ అని ఇస్తారనమాట. 12%, 13% అలా ఉంది. సో మంచి రిటర్న్స్ వస్తాయి. సో ట్యాక్స్ బెనిఫిట్స్ అంటే అదొక ఎడిషనల్ అనమాట. ఇప్పుడు 30% బ్రాకెట్ ఉండే వాళ్ళకి అదొక ఎడిషనల్గా మనం తీసుకుంటే ఒక ఫ్రీ అమౌంట్ దానిలో కూడా ఇన్వెస్ట్ పార్క్ చేసుకోవచ్చు. అంటే ఊహించినంత స్థాయిలో అయితే పెరిగిపోయే పరిస్థితి లేదు గోల్డ్ అండ్ సిల్వర్ లేదు సార్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కమోడిటీస్ కి సంబంధించి మనం ఇందాక కొద్దిసేపే మాట్లాడుకున్నాం. వాటి గురించి ఏం చెప్పుకోవచ్చు సార్, ఎట్లా ఉన్నాయంటారు? కమోడిటీస్ ఏంటంటే సార్, ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మార్నింగ్ 10 o'clock నుంచి రాత్రి 11:30 దాకా ఈ మార్కెట్ ఉంటుంది. సో వర్కింగ్ పీపుల్ అందరూ కూడా ఈవినింగ్ ఖాళీగా ఉంటే ఈవినింగ్ 6 to 9 అందులో ట్రేడ్ చేసుకోవచ్చు, ట్రేడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు దానిలో కూడా ఏమైందంటే చాలా ఆప్షన్స్ వచ్చేసాయి, ఫీచర్స్ వచ్చాయి. ఆ తర్వాత ఫీచర్స్లో కూడా అదొరకు ఎక్కువ లాట్లు ఉండేది, లాట్ క్వాంటిటీ ఎక్కువ ఉండేది. ఇప్పుడు చాలా తక్కువ క్వాంటిటీ వచ్చింది. సిల్వర్ ఒక్క అంటే 100 grams అలా కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. అలాగే గోల్డ్ 10 grams ట్రేడ్ చేసుకోవచ్చు. సో మన యొక్క బడ్జెట్ని బట్టి రిస్క్ని తగ్గించుకోవచ్చు అనమాట. సో దానిలో అలా చేసుకుంటే టెక్నికల్స్ అన్నీ ఫాలో అవుతాయి. అవునండి. సో అయ్యే టెక్నికల్స్ ఇప్పుడు ఈక్విటీలో మనం ఏవైతే నేర్చుకున్నామో అయ్యే టెక్నికల్స్ దీనిలో కూడా మనం చేసుకోవచ్చు. సో ఆల్టర్నేటివ్ ఇన్కమ్ కింద ఇది బాగా చేసుకోవచ్చు సార్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వాట్ అబౌట్ మెటల్స్
అండి, మెటల్స్ సంబంధించి అవి కూడా మెటల్స్ ఉంటాయి సార్, కాపర్, జింకు, అల్యూమినియం, తర్వాత న్యాచురల్ గ్యాస్, ఆల్ కమోడిటీస్ ఉంటాయి. సో అవన్నీ ఏంటంటే మనం 1-2 పెట్టుకోవాలి సార్, ఎక్కువ 10-20 పెట్టుకోకూడదు. 1-2 అంటే గోల్డ్, సిల్వర్ బాగా పెట్టుకుంటే చాలు. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా వివరించారు, కాలర్స్కి సందేహాలకి నివృత్తి చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, నమస్తే. థ్యాంక్ యూ సార్. సో ఇది వాళ్ళ బిజ్ బస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.